Dear students, good evening all of you. Welcome to my lecture 13. The topic of the lecture is relationships, types of table relationships. At first, we'll know what is a relationship. Relationship అంటే nothing but two entities కి between గా అసోసియేషన్ నే మనం ఏమని చెప్పి కాల్ చేస్తామంటే రిలేషన్షిప్ అని చెప్పి కాల్ చేస్తాం. రిలేషన్షిప్ లో ఏవి పార్టిసిపేట్ చేస్తాయంటే ఎంటిటీస్ అనేవి పార్టిసిపేట్ చేస్తాయి. అందుకనే ఎంటిటీస్ ని పార్టిసిపెంట్స్ అని చెప్పి కూడా కాల్ చేస్తాం. అయితే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ లో లేదా డేటా మోడల్లో ఎంటిటీస్ ని రెక్టాంగిల్ బాక్స్ ద్వారా మనం రిప్రజెంట్ చేస్తాము. వెరాజ్ రిలేషన్షిప్స్ ని డైమండ్ బాక్స్ లో మనం ఏం చేయడం జరుగుతుంది, రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము టీచర్ అని ఒక ఎంటిటీని, స్టూడెంట్ అని ఒక ఎంటిటీని కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ టీచర్ టీచర్స్ టు ద స్టూడెంట్స్, ఇజంట్ ఇట్? అక్కడ ఏమవుతుందంటే టీచింగ్, టీచర్స్ అనేది మీకు ఏంటవుతుందంటే రిలేషన్షిప్ అవుతుంది. అక్కడ ఒక టీచర్ అనేది ఒక ఎంటిటీ, స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ. దెన్ ఆ టీచర్ స్టూడెంట్స్ కి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ టీచర్స్ అనేది ఏంటవుతుందంటే రిలేషన్షిప్ గా మనము నేమ్ చేస్తాం. అయితే వన్ మోర్ ఎగ్జాంపుల్, లెట్ us కన్సిడర్ కస్టమర్ అని, అకౌంట్ అని టూ ఎంటిటీస్ ని తీసుకుందాం. టూ ఎంటిటీస్ ని కనుక తీసుకున్నట్టయితే కస్టమర్ కి డిఫరెంట్ బ్యాంక్స్ లో అకౌంట్స్ ఉండొచ్చు. కస్టమర్ మే హ్యావ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉండొచ్చు, కెనరా బ్యాంక్ లో అకౌంట్ ఉండొచ్చు, అలానే బరోడా బ్యాంక్ లో అకౌంట్ ఉండొచ్చు. కాబట్టి ఒక కస్టమర్ కి మెనీ అకౌంట్స్ తను డిఫరెంట్ బ్యాంక్స్ లో ఓపెన్ చేసుకోవచ్చు. దాని ఇక్కడ కస్టమర్ అనేది ఒక ఎంటిటీ, అకౌంట్ అనేది ఒక ఎంటిటీ. అయితే ఈ టూ ఎంటిటీస్ కి బిట్వీన్ గా రిలేషన్షిప్ ని కనుక నేను ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నట్టయితే కనుక మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ టూ ఎంటిటీస్ కి బిట్వీన్ గా మనం ఏం చేయాలి, ఒక కామన్ ఫీల్డ్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కామన్ ఫీల్డ్ గా దేన్ని మనం కామన్ ఫీల్డ్ గా తీసుకుంటామంటే కస్టమర్ ఐడిని కామన్ ఫీల్డ్ గా తీసుకుంటాము. ఈ కస్టమర్ ఐడి అనేది కస్టమర్ టేబుల్లో ప్రైమరీ కీ ఫీల్డ్ గా యాక్ట్ చేస్తుంది. అదే కస్టమర్ ఐడి అకౌంట్ అనే ఎంటిటీలో ఫారెన్ కీ ఫీల్డ్ గా మనం ఏం చేసుకోవడం జరుగుతుంది, టేబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఫారెన్ కీ ఫీల్డ్ కి సంబంధించిన కాన్స్ట్రైంట్ ని అకౌంట్ టేబుల్ కి సంబంధించిన కస్టమర్ ఐడి దగ్గర డిఫైన్ చేసుకుంటాం. అలా డిఫైన్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేసుకోవచ్చు, టూ ఎంటిటీస్ కి బిట్వీన్ గా రిలేషన్షిప్ ని మనం ఏం చేసుకోవచ్చు, ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా కామన్ ఫీల్డ్ మనం లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాము. కామన్ ఫీల్డ్ ఎక్కడైతే ప్రైమరీ కీ ఫీల్డ్ గా యాక్ట్ చేస్తుందో దాన్ని పేరెంట్ టేబుల్ అంటారని చెప్పాను. కామన్ ఫీల్డ్ ఎక్కడైతే ఫారెన్ కీ ఫీల్డ్ గా యాక్ట్ చేస్తుందో దాన్ని చైల్డ్ టేబుల్ అని చెప్పి కాల్ చేస్తాం. ఇక్కడ కస్టమర్ టేబుల్ పేరెంట్ టేబుల్ అవుతుంది, అకౌంట్ టేబుల్ మీకు ఏంటవుతుంది, కస్టమర్ టేబుల్ పేరెంట్ టేబుల్, అకౌంట్ టేబుల్ మీకు చైల్డ్ టేబుల్ అవుతుంది. ఓకే, అయితే మనకి రిలేషన్షిప్స్ అనేవి 3 గా క్లాసిఫై చేయబడ్డాయి. ఆ 3 క్లాసిఫికేషన్స్ ఏంటంటే 1-to-1 రిలేషన్షిప్, 1-to-many రిలేషన్షిప్, దీని వైస్ వర్సాగా తీసుకుంటే గనక మెనీ టు వన్ రిలేషన్షిప్ కూడా మనం తీసుకోవచ్చు. దాన్ని 1-to-many ని మనం వైస్ వర్సా తీసుకుంటే మెనీ టు వన్ అవుతుంది. అలానే మెనీ టు మెనీ రిలేషన్షిప్. ఓకే, దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్షిప్ గురించి డయాగ్రమాటికల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. లెట్ us కన్సిడర్ 1-to-1 రిలేషన్షిప్. ఈ 1-to-1 రిలేషన్షిప్ ని కనుక తీసుకున్నట్టయితే ఈ 1-to-1 రిలేషన్షిప్ లో ఎవ్రీ రిలేషన్షిప్ లో ఖచ్చితంగా టూ ఎంటిటీస్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. బట్ వాటి బిట్వీన్ గా ఉన్న అసోసియేషన్ మనకి ఏంటవుతుంది, ఐదర్ 1-to-1 అవ్వచ్చు, 1-to-many అవ్వచ్చు, లేదా many-to-1 అవ్వచ్చు, లేదా many-to-many అవ్వచ్చు. ఓకే, దెన్ టూ ఎంటిటీస్ కి బిట్వీన్ గా ఉన్న వాట్ ఇస్ ఇట్ కాల్ రికార్డ్స్, అంటే మీన్స్ ఒక ఎంటిటీ మరొక ఎంటిటీతో రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఈ 4 అసోసియేషన్స్ లో ఏ అసోసియేషన్ అయినా సరే అది ఏం చేయొచ్చు, సపోర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే 1-to-1 తీసుకున్నట్టయితే కనుక 1-to-1 అంటే మీనింగ్ ఏంటంటే
ఇక్కడ ఈ 1 to 1 కి సంబంధించి మనము డయాగ్రామ్ లో పర్సన్ అని ఒక ఎంటిటీని తీసుకున్నాము, పాస్పోర్ట్ అని చెప్పి ఒక ఎంటిటీని తీసుకున్నాము. ఇక్కడ పర్సన్ కి పాస్పోర్ట్ కి రిలేషన్షిప్ ఏంటున్నదంటే 1 to 1 రిలేషన్షిప్ ఉన్నది. పర్సన్ హ్యాస్ ఏ పాస్పోర్ట్. ఓకే, కాబట్టి ప్రతి పర్సన్ కి కూడా ఓన్లీ ఒక పాస్పోర్టే ఉంటుంది. కాబట్టి రిలేషన్షిప్ ఏంటి? 1 to 1 రిలేషన్షిప్. దాని మీనింగ్ ఏంటంటే పర్సన్ అనే టేబుల్లో ఒక రికార్డ్ ని కనుక మనం తీసుకుంటే ఆ రికార్డ్ పాస్పోర్ట్ కి సంబంధించిన టేబుల్లో ఓన్లీ 1 రికార్డ్ తో మీకు ఏంటవుతుంది? అది అసోసియేట్ కాబడుతుంది. ఓకే, ఇక్కడ 2 ఎంటిటీస్ అంటే ఇక్కడ పర్సన్ అనే దాంట్లో మనకి పర్సన్ ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఏజ్, అడ్రస్ అనే అట్రిబ్యూట్స్ ని కన్సిడర్ చేసుకుంటాము. అలానే పాస్పోర్ట్ లో పాస్పోర్ట్ ఐడిని, పాస్పోర్ట్ నెంబర్ ని మనం కన్సిడర్ చేసుకుంటాము. యాక్చువల్ గా చెప్పాలంటే మనం పర్సన్ లోనే మనం ఏం చేసేసుకోవచ్చు? పాస్పోర్ట్ ఐడిని, పాస్పోర్ట్ నెంబర్ ని కూడా మనం ఏం చేసుకోవచ్చు? కన్సిడర్ చేసేసుకోవచ్చు. బట్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్ పాస్పోర్ట్ నెంబర్ అనేది కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్లోనే కాకుండా అంటే సింగిల్ టేబుల్లో అట్రిబ్యూట్స్ ని తీసుకోకుండా ఆ డీటెయిల్స్ ని మనం ఏం చేస్తాము? వేరే అదర్ టేబుల్లో కెప్ట్ చేసుకుంటాము. అలా కెప్ట్ చేసుకోవడం వలన ఆ 2 టేబుల్స్ కి రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసింది మనం కాబట్టి ఆ 2 టేబుల్స్ కి బిట్వీన్ గా రిలేషన్షిప్ అనేది ఉన్నది కాబట్టి మనము టేబుల్స్ ని డిఫైన్ చేస్తున్నప్పుడు మనం ఆ రిలేషన్షిప్ ని ఇచ్చాము కాబట్టి మనము ఆ 2 టేబుల్స్ నుంచి డేటాను రిట్రైవ్ చేసుకుంటూ పాస్పోర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఏం చేసుకోవచ్చు? రిట్రైవ్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి ఆ పాస్పోర్ట్ అనే టేబుల్ ఏంటవుతుంది? మీన్స్ ఆ రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది తెలియని వాళ్ళకి ఆ డేటా వాళ్ళ నుంచి ఏం చేయబడుతున్నట్టు అవుతుంది? హైడ్ చేయబడుతున్నట్టు అవుతుంది. ఆ విధంగా మనం ఏం చేయొచ్చు? సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి కూడా మనం ఏం చేసుకోవచ్చు? ఏ డేటా అయితే సెన్సిటివ్ డేటాఓ, ఏ డేటా అయితే కాన్ఫిడెన్షియల్ గా ఉండాలో అలాంటి కాన్ఫిడెన్షియల్ డేటాని మనం ఏం చేసుకోవచ్చు? ఇలా రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం ద్వారా ఆ డేటాని ఒకే టేబుల్లో మొత్తం అన్ని అట్రిబ్యూట్స్ ని ఒక టేబుల్లోనే కన్సిడర్ చేయడం కాకుండా వేరే అదర్ టేబుల్లో ఆ డేటాని కెప్ట్ చేసుకోవడం ద్వారా మన డేటాకి ఏం చేసుకోవచ్చు? సెక్యూరిటీని మనం ఏం చేసుకోవచ్చు? ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ దట్ మనకి 1 to 1 అనే రిలేషన్షిప్ ని మనం ఆ విధంగా యూజ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ రిలేషన్షిప్ చూసుకున్నట్టయితే కనుక 1 to many రిలేషన్షిప్. దీని వైస్ వెర్సాగా మెనీ టు 1 అని కూడా మనం కాల్ చేయొచ్చు. ఇక్కడ 1 to many అంటే ఏంటంటే పేరెంట్ టేబుల్లో ఉన్న ప్రతి రికార్డు, పేరెంట్ టేబుల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డు చైల్డ్ టేబుల్లో ఉన్న మల్టిపుల్ రికార్డ్స్ తో అది ఏం కాబడుతుందండి? అసోసియేట్ కాబడుతుంది. దాన్నే మనం ఏమంటాము? 1 to many అని చెప్పి కాల్ చేస్తాం. ఓకే, దెన్ 1 to many కి సంబంధించి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇనిషియల్ గా స్టార్టింగ్ లో ఎగ్జాంపుల్ గా మనము ఎంటిటీస్ గురించి చెప్తున్నప్పుడు దీని ఎగ్జాంపుల్ గా మనం చెప్పడం జరిగింది. ఇక్కడ డయాగ్రమెటికల్ గా దాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ డయాగ్రామ్ లో మీకు 2 ఎంటిటీస్ కనిపిస్తున్నాయి. ఇది కస్టమర్ అనే ఎంటిటీ, ఇది అకౌంట్ అనే ఎంటిటీ. అలానే ఈ 2 ఎంటిటీస్ కి బిట్వీన్ గా మనకి ఏంటంటే రిలేషన్షిప్ ఉన్నది. ఆ రిలేషన్షిప్ ఏంటంటే 1 to many. n అనేది మెనీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 1 to many అనే అసోసియేషన్ రిలేషన్షిప్ అక్కడ ఏం చేయబడిందండి? ఎస్టాబ్లిష్ చేయబడింది. ఓకే, దట్ మీన్స్ ఒక కస్టమర్ కి మెనీ అకౌంట్స్ ఉండొచ్చు. కాబట్టి ఈ కస్టమర్ కి సంబంధించి మనకి అంటే మీన్స్ ఈ కస్టమర్ అనే టేబుల్లో ఉన్న ఒక రికార్డ్ అకౌంట్ అనే టేబుల్లో ఉన్న మల్టిపుల్ రికార్డ్స్ తో అదేం కాబడుతుందండి? అసోసియేట్ కాబడుతుంది. దాన్ని మనం ఏమంటాము? 1 to many అంటాం. దాన్ని మనము లెఫ్ట్ నుంచి రైట్ కి తీసుకుంటే అది 1 to many అవుతుంది. అలాగే రైట్ నుంచి లెఫ్ట్ కి తీసుకుంటే అదేంటవుతుంది? మెనీ టు 1 అవుతుంది. అంటే అకౌంట్ అనే టేబుల్లో ఉన్న రికార్డ్స్, అకౌంట్ అనే టేబుల్లో ఉన్న మల్టిపుల్ రికార్డ్స్ కస్టమర్ అనే టేబుల్లో ఉన్న ఒక రికార్డ్ తో మీకు ఏం కాబడతాయి? అసోసియేట్ కాబడతాయి. కాబట్టి దాన్ని మనం ఏమని చెప్పొచ్చు? మెనీ టు 1 అని చెప్పొచ్చు. నెక్స్ట్ అసోసియేషన్ ఏంటంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్. మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ పేరెంట్ టేబుల్లో ఉన్న మెనీ రికార్డ్స్ చైల్డ్ టేబుల్లో ఉన్న మెనీ రికార్డ్స్ తో మీకు ఏం కాబడతాయి? అసోసియేట్ కాబడతాయి. అయితే దీన్ని మనము ప్రాక్టికల్ గా అచీవ్ చేయడం అనేది రియల్ టైమ్ అప్లికేషన్స్ లో మెనీ టు మెనీ అనే రిలేషన్షిప్ ని ప్రాక్టికల్ గా మనకి అచీవ్ చేయడం కుదరదు.
అందుకని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఈ డయాగ్రామ్ ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే కస్టమర్ అనే ఎంటిటీ ఉన్నది, ప్రొడక్ట్ అనే ఎంటిటీ ఉన్నది. కాబట్టి మెనీ కస్టమర్స్ ఉంటారు, మెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెస్ట్ ప్రైస్ కానివ్వండి, డిమార్ట్ కి కానివ్వండి, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వస్తుంటారు, వాళ్ళ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏం చేస్తుంటారు, పర్చేస్ చేస్తుంటారు. పర్చేస్ చేస్తున్నట్టయితే అక్కడ మెనీ కస్టమర్స్ ఉంటారు, మెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి ఆబ్వియస్ గా కస్టమర్ కి ప్రొడక్ట్ కి మీకు అసోసియేషన్ ఏంటవుతుందంటే మెనీ టు మెనీ అవుతుంది. అసోసియేషన్ ఏంటవుతుంది, మెనీ టు మెనీ అవుతుంది. కాబట్టి మెనీ టు మెనీ అనేది ప్రాక్టికల్ గా మనకి అచీవబుల్ కాదు. కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే మధ్యలో ఒక అసోసియేటివ్ ఎంటిటీని ఒక దాన్ని కన్సిడర్ చేసి ఆ అసోసియేటివ్ ఎంటిటీ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ మెనీ టు మెనీని మనం ఏం చేసుకుంటామండి, వన్ టు మెనీ అసోసియేషన్స్ గా ఏం చేసుకుంటాము, స్ప్లిట్ చేసుకుంటాము. ఇక్కడ నేను కన్సిడర్ చేసిన అసోసియేటివ్ ఎంటిటీ ఏంటంటే ఆర్డర్ అనే ఎంటిటీని కన్సిడర్ చేసుకోవడం జరిగింది. ఓకే, అంటే యాక్చువల్ గా కస్టమర్ కి ప్రొడక్ట్ కి మెనీ టు మెనీ అసోసియేషన్ ఉన్నది. దాన్ని మనం ప్రాక్టికల్ గా అచీవ్ చేయలేము. కాబట్టి మనం ఏం చేయడం జరిగింది, మధ్యలో ఆర్డర్ అనే ఎంటిటీని తీసుకోవడం జరిగింది. దాన్నే ఏంటంటాము, దీన్నే మనం ఏమనొచ్చు, అసోసియేటివ్ ఎంటిటీ అని చెప్పి కాల్ చేయొచ్చు, బ్రిడ్జ్ ఎంటిటీ అని చెప్పి కూడా దీన్ని కాల్ చేయొచ్చు. మనం డిబిఎంఎస్ లో కూడా ఈ బ్రిడ్జ్ ఎంటిటీ గురించి, అసోసియేటివ్ ఎంటిటీ గురించి మనం చెప్పుకున్నాము. ఇక్కడ మనం ఈ బ్రిడ్జ్ ఎంటిటీ అనేది దాన్ని ఎలా వన్ టు మెనీగా ఎలా స్ప్లిట్ చేస్తుంది అంటే కనుక ఈ ఆర్డర్ అనే ఎంటిటీలో మనం ఏం చేస్తామంటే కస్టమర్ అనే పేరెంట్ టేబుల్ లో ఉన్న ప్రైమరీ కీ ఫీల్డ్ ని తీసుకుంటాము. అలాగే చైల్డ్ టేబుల్, ప్రొడక్ట్ అనే చైల్డ్ టేబుల్ లో ఉన్న ప్రైమరీ కీ ఫీల్డ్ ని కన్సిడర్ చేసుకుంటాం. ఆ ప్రైమరీ కీ ఫీల్డ్స్ అనేవి ఆర్డర్ అనే టేబుల్ లో మీకు ఏంటవుతాయి అంటే ఫారెన్ కీ ఫీల్డ్స్ గా అక్కడ మనం వాటిని ఏం చేసుకుంటాము, డిఫైన్ చేసుకుంటాము. అంతేకాకుండా ఆర్డర్ అనే ఎంటిటీలో అడిషనల్ గా నేనేం తీసుకున్నాను, ఆర్డర్ ఐడి అనే ఒక ప్రైమరీ కీ ఫీల్డ్ ని తీసుకున్నాను. ఈ విధంగా ఇక్కడ ఏంటవుతుందంటే అక్కడ మీకు మెనీ టు మెనీ అనే అసోసియేషన్ ఏం కబడుతుందంటే ఈ పేరెంట్ ఎంటిటీ నుంచి తీసుకున్న ప్రైమరీ కీ ఫీల్డ్ అలాగే చైల్డ్ ఎంటిటీ నుంచి తీసుకున్న ప్రైమరీ కీ ఫీల్డ్స్ ని ఆర్డర్ ఎంటిటీలో ప్లేస్ చేసుకోవడం ద్వారా ఆ మెనీ టు మెనీ అనే అసోసియేషన్ మనకి ఏం చేయబడుతుంది, అక్కడ వన్ టు మెనీ అసోసియేషన్ గా మనకి ఏం చేయబడుతుందండి, స్ప్లిట్ కాబడుతుంది. దట్ మీన్స్ ఒక కస్టమర్ మేక్స్ మెనీ ఆర్డర్స్. ఒక కస్టమర్ ఏం చేస్తాడండి, మెనీ ఆర్డర్స్ ని ఒక కస్టమర్ ఏం చేయడం జరుగుతుంది, ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్డర్స్ అనేవి ఒక సేమ్ ప్రొడక్ట్ కి సంబంధించిన మెనీ ఆర్డర్స్ అవ్వచ్చు. ఓకే, దట్ ఈస్ వన్ టు మెనీ, అలానే మెనీ టు వన్. ఇక్కడ ఆర్డర్ అనేది మీకు ఏంటవుతుందంటే మెనీ అనే అసోసియేషన్ లో ఉంటుంది. కాబట్టి కస్టమర్ నుంచి వన్ టు మెనీ, అలాగే ప్రొడక్ట్ నుంచి వన్ టు మెనీ. ఆ విధంగా మనం ఏం చేస్తాము, మెనీ టు మెనీని మనము ప్రాక్టికల్ గా అచీవ్ చేయలేము. కాబట్టి మధ్యలో ఒక అసోసియేటివ్ ఎంటిటీని తీసుకుని ఆ అసోసియేటివ్ ఎంటిటీ ద్వారా మెనీ టు మెనీని వన్ టు మెనీగా స్ప్లిట్ చేసుకుంటూ దాన్ని ఏం చేసుకోవడం జరుగుతుంది, రీసాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్స్. టేబుల్ కి సంబంధించిన రిలేషన్షిప్స్ గురించి మనము జస్ట్ నో చూడడం జరిగింది. మనకి యూనిట్ 4 కి సంబంధించి ఇంకొక టాపిక్ మిగిలిపోయింది, నార్మలైజేషన్ అనే టాపిక్ ఒకటి మిగిలిపోయింది. ఆ టాపిక్ తప్ప మిగతా కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి కవర్ అయిపోయినట్టే. ఈ నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి అసలు నార్మలైజేషన్ అంటే ఏంటి, ప్రతి సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్ కాబడుతున్నప్పుడు నార్మలైజేషన్ చేయకుండా ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కూడా మనకి డెవలప్ కాబడదు. కాబట్టి అది కాన్సెప్చువల్ గా కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. కాబట్టి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, కాన్సెప్ట్ పరంగా కానివ్వండి, నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ గురించి మన నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.